నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బ్యాచిలర్స్ ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగాల ఒక అరకిలో వరకు చికెన్ తీసుకొని ఇది నీచు వాసన రాకుండా ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడు కారపొడి వేసుకొని చికెన్కి బాగా పట్టించాలి. ఇలా చికెన్కి ముక్కలకి ఉప్పు కారం బాగా పడితే ముక్క తిన్నా కొద్దీ మంచి రుచి అయితే వస్తుంది. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. నూనె పోసుకున్నాక మసాలా దినుసులు వేసుకోవాలి. ఇందులోకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఉడికినాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్ మీదనే చికెన్ అయితే ఉడికించుకోవాలి. అప్పుడే చికెన్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా చికెన్ బాగా ఉడికినాక మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి. ఇలా చికెన్లో నుండి ఆయిల్ మొత్తం సపరేట్ అయినాకనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అడుగు మారిపోకుండా ఉంటుంది. వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాక ఒక 3-4 నిమిషాల పాటు ఉడికినాక ఒకసారి చికెన్ అయితే మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ గ్లాస్ వరకు మంచి గ్రేవీ కోసం, చిక్కటి గ్రేవీ కోసం అయితే ఇక్కడ నేను ఒక 1/4 టీ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్నాక ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాక ఒకవేళ కలవకపోతే ఇంకొంచెం వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఈ విధంగా చికెన్ అయితే ఉడికించుకోవాలి. ఇలా చికెన్లో నుండి ఆయిల్ మొత్తం సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి కొంచెం అంటే ఒక అరకిలోకు ఈ ప్యాకెట్ అయితే కేజీకి అయితే బరాబర్ సరిపోతుంది. కాబట్టి దీంట్లో సగం వరకు మసాలా వేసుకొని ఎవరెస్ట్ చికెన్ మసాలా అండి ఇది. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో గుమగుమలాడే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిందండి. ఇదైతే బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.